స్కూల్లో ఒక పెన్ను అలాగే కేవలం 10 లేదా 20 రూపాయల దొంగతనం చేసిందంటూ ఒక 8వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై మోపిన నింద చివరకు ఒక ప్రాణాన్ని బలి తీసుకుంది. కర్ణాటకలోని అనేకల్ తాలూకాలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు సమాజాన్ని తీవ్రంగా కలిచివేస్తుంది. ఈ విచారకరమైన ఘటన కర్ణాటకలోని బెంగళూరు అర్బన్ జిల్లా పరిధిలోని అనేకల్ తాలూకా మరసూరు గ్రామంలో జరిగింది. అక్కడ ఉన్న ప్రభుత్వ హయ్యర్ ప్రైమరీ పాఠశాలలో చదువుతున్న ఒక విద్యార్థిని గురువారం రాత్రి తన నివాసంలో తీవ్ర మనస్తాపంతో బలవన్మరణానికి పాల్పడింది. పోలీసుల కథనం ప్రకారం ఆ చిన్నారి చనిపోయే ముందు ఒక లేఖ రాసి పెట్టింది. పాఠశాలలో ఒక పెన్ను, కొంత డబ్బు దొంగతనం చేసినట్లు ఉపాధ్యాయులు తనపై తప్పుడు ఆరోపణలు చేశారని, క్లాస్ రూమ్ లో అందరి ముందు తీవ్రంగా అవమానించారని అందులో పేర్కొంది. ఆ నిందను తాను భరించలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేసింది. అయితే ఆ చిన్నారి ఆ లేఖలో మరో కీలక విషయాన్ని రాసింది. తన తల్లికి తోబుట్టువులకు పదే పదే క్షమాపణలు చెబుతూ తన మరణానికి తన తల్లికి ఎలాంటి సంబంధం లేదని, ఈ నిర్ణయం పూర్తిగా తన సొంత నిర్ణయమని స్పష్టంగా పేర్కొంది. కూతురిని కోల్పోయిన ఆ తల్లి ఆవేదనను చూస్తే ఎవరికైనా కన్నీళ్లు ఆగవు. ప్రస్తుతం సూర్యానగర్ పోలీసులు కేసు నమోదు చేసి లోతైన విచారణ జరుపుతున్నారు. పిల్లల మనసులు చాలా సున్నితంగా ఉంటాయి. వారిని అందరి ముందు అవమానించకండి. అలాగే జీవితంలో ఎలాంటి సమస్యలు వచ్చినా ప్రాణాలు తీసుకోవడం దేనికి పరిష్కారం కాదు.